హాయ్ అందరికీ, ఏం చేస్తున్నారు? పనులు అయిపోయా? నా పని అయితే అయిపోయింది. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. టుడే అయితే కర్రీ చికెన్ చేస్తున్నా. చాలా డేస్ అయిపోయింది మేమైతే చికెన్ చేసుకోక. మీరు ఈ మధ్యలో చేశారా మీరైతే చికెన్ కర్రీ? మా బావకైతే చికెన్ తినాలనిపించిందంట. పిల్లలు కూడా చికెన్ అంటే పిచ్చి. మా పిల్లలకైతే చికెన్ లవర్స్ లేని వాళ్ళు అయితే ఎవరు ఉండరు, అందరూ చికెన్కి లవర్సే. మా ఇంట్లో అయితే అందరం చికెన్ ఇష్టపడే వాళ్ళమే. ఈ మధ్య మటనే తిన్నాము ఎక్కువ, అందుకని చికెన్ అయితే తీసుకొచ్చి కర్రీ చేస్తున్నా. నా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి. ముందుగా అయితే చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, ధనియా పౌడర్, పసుపు, ఆయిల్ వేసి మంచిగా పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి కలిపి పక్కన పెట్టేసి కరివేపాకు కూడా వేస్తాను. మంచిగా కలిపి పక్కన పెట్టేసి తర్వాత అయితే కర్రీ చేస్తాను. ఫుల్ వీడియో కూడా పెట్టాను ఆల్రెడీ, చూస్తే చూడండి నచ్చితే. ఇప్పుడైతే ఫుల్ వీడియో ఏం చేయట్లే, ఏం చేస్తున్నాను అంతే చూపిస్తున్నా, ఇలా చేస్తా అని. నచ్చితే చూడండి, ఓకేనా? మన వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. మరి పిల్లలకైతే ఎండలో వస్తారు కదా, ఏదో ఒక జ్యూస్ అయితే డైలీ ఇస్తూ ఉంటాను. ఇప్పుడైతే బీట్రూట్ అడిగారు, నిన్నైతే నేనే తాగాను కదా, పిల్లలకైతే ఈరోజు చేస్తున్నా వాళ్ళ కోసం. బీట్రూట్, క్యారెట్, సబ్జా గింజలు, ఇంకా లెమన్ వేసి ఇస్తాను. చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలైతే అలా తాగుతారు మంచిగా. మా పిల్లలైతే చూడండి, సబ్జా గింజలు అయితే వాటర్లో వేసి పక్కన పెట్టేసాను. అవైతే మంచిగా నానిపోతాయి. పిల్లలు వచ్చేసరికి జ్యూస్ కూడా ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా చల్లగా అవుతుందని చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి పిల్లల దగ్గరికి అయితే వెళ్తాను. టైం అయితే అవుతుంది, ఓకేనా? చికెన్ విత్ రైస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. జ్యూస్ కూడా చేసేస్తున్నాను, ఓకేనా? మీరేం చేస్తున్నారు? మరి పనులు అయిపోయా? ఎలా ఉందో కామెంట్ చేయండి.